ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా కొన్ని లక్షల మంది భక్తులతో కోలాహలాలతో ఎంతో ఆహ్లాదకరంగా కూడా ముగిశాయి. ఇప్పుడైతే చాలా బాగా అమ్మవారు రంగం చెప్పారు. ఇటు ఘటాలన్నీ కూడా ఉన్నాయి. అమ్మవారి రూపాలను మొత్తం అలంకరించుకొని డ్యాన్స్లను కూడా నృత్యాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఎంతో ఘనంగా జరిపించారు ఇక్కడ ఆలయ ఈవో. మరి ఈవో గారే మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా? ఎలా జరిగాయి, అసలు ఏర్పాట్లు ఎలా ఉంది? నిన్నటి నుంచి చూస్తున్నాం మనము. ఎలా అంటే ఓ పక్క భక్తుల రద్దీ ఎక్కువైపోయింది, ఓ పక్క వచ్చే విఐపీలను ఎలా మేనేజ్ చేశారు అన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఎంతో సంతోషంగా మొత్తానికైతే అమ్మవారి బోనాల జాతరని కంప్లీట్ చేశారు. ఎలా ఉంది? ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో చేస్తాం. అమ్మవారు ఏ టైంకి చేపియాలి, ఎవరితో చేపియాలి అది చేపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి అనుకున్న దానికంటే 3 మంది భక్తులు రావడం జరిగింది. బోనాలు కూడా గతంలో కన్నా చాలా వచ్చాయి. దానివల్ల మాకు కొంత ఒకేసారి పెరిగేసరికి కొంత ఇబ్బంది అయింది. అంతేగాని చాలా సంతోషంగా వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని పోయారు. వాళ్ళతో పాటు ఈ లక్షల మంది మామూలు భక్తులతో పాటు ఎప్పుడు రానంత విఐపీలు కూడా ఈసారి అన్ని రకాల విఐపీలు, ప్రతి డిపార్ట్మెంట్ విఐపీలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు అమ్మవారు కూడా రంగంలో సంతోషపడ్డది. కానీ ఆ ఆదేశం ప్రకారం ఒకటి చేయలేదని చెప్పి కొంత కోరిక ఉన్నదని దాన్ని కూడా మంత్రి గారు ఇట్లా ఆలోచిస్తా అని చెప్పారు. మరి అమ్మవారు ఒకటి అడగడం కూడా జరిగింది, నాకు 6 నెలల లోపు తీర్చాలి మీరు అని చెప్పేసి కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరి అమ్మవారికి ఏం చెప్పారు సార్? అమ్మవారి ఆదేశం మనం చేయాల్సిందే కదా, మనం ఉన్న చేసే పని అదే కదా. కంపల్సరీ దాని గురించి వారితోటి మా స్థపతి వారు వీళ్ళందరితో మాట్లాడి ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం నుంచి మనం మంత్రివర్యులు ఉన్నారు, పై అధికారులు అందరూ ఉన్నారు, అందరూ మాట ఇవ్వడం జరిగింది. తదుపరి దాని మీద చర్య తీసుకుంటారు. ఇటు ప్రభుత్వ సహకారం కావచ్చు, పోలీసుల సపోర్ట్ కావచ్చు, ఎలా ఉంది సార్? టెంపుల్కి గత 3 రోజులుగా రద్దీ పెరిగిపోయింది, ఎలా ఉంది? ఈ ఉత్సవాలు అంటేనే మేము ఒక నెల రోజుల ముందు నుంచే మేము ప్రిపేర్ అవుతాం. దీని గురించి ప్రతిదీ ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. మాది కొంతవరకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా దీంట్లోకి జోక్యం చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులందరినీ పిలిచి మీరేం చేయాలి, వచ్చే లక్షల మందికి ఎట్లా చేయాలి అనేది ఆదేశాలు ఇచ్చి అందరి సహకారం, ఒక అధికారులనే కాకుండా అన్ని రకాల ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు కానివ్వండి, అన్ని రకాలుగా వివిధ సంఘాలు, స్కౌట్స్, గైడ్స్ వాళ్ళు అన్ని రకాలుగా ఈ ఉత్సవాలకు సహకరించడం జరిగింది. ప్రత్యేకంగా అందరికీ అమ్మవారి తరఫున వారికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. మరియు నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి నిన్న, మీరు కూడా చూశారు. అంటే సౌకర్యాల విషయంలో కొంచెం వెసులుబాటు సరిగ్గా లేదు అని చెప్పేసి ఓ పక్క జోగినీళ్ళు ధర్నాలు నిర్వహించడము, ఓ పక్క పబ్లిక్ కూడా అనడము. అంటే ప్రభుత్వం కూడా అసలు నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారులు, మంత్రివర్యులు అందరూ శివశక్తులకు కంపల్సరీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఎలా అయితే సంతోషపడతారో దాని ప్రకారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలవడం, మాట్లాడడం, ఏ ఇబ్బంది అవుతుందనేది మాట్లాడి ఆ ఇబ్బందులను తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే మనం 10 మంది వస్తారన్న కాడ 50 మంది వచ్చారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందే కానీ మీ సౌకర్యాలన్నీ మంచిగా చేశారు, ఏర్పాటు చేశారు. అదే సాయంత్రం మళ్ళీ వాళ్ళు ఇస్తారు రాజకీయం అంటే వాళ్ళు ఎట్లా ఎగరాలనుకుంటే ఆ విధంగా ఎగురుకుంటూ అన్ని మేళతాళాలతోటి అమ్మవారికి మళ్ళీ వాళ్ళందరూ సమర్పించారు. ఇప్పుడు ఆ శివసత్తులను కూడా మేము దగ్గరుండి నేనే స్వయంగా 2-3 అమ్మవారి దగ్గర తీసుకుపోయి సమర్పించి వాళ్ళకు కూడా అమ్మవారి తరపున శేషవస్త్రాలు, పసుపు కుంకుమ కూడా సమర్పించడం జరిగింది. ఇక అంతకన్నా ఎక్కువ అంటే మనం అయితే ఏం చేయలేం కదా. ఇక చేసే కాడికి ఈ రోజు వచ్చారు. ఈ రోజు కూడా మంచిగా వారికి అమ్మవారి ఆశీస్సులు అందించడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు ఏదో మన మంత్రివర్యులు దృష్టి తీసుకుపోయారు. వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటామని
ఏర్పాటు చేయాలన్నారు. మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా స్థలాభావం, స్థలం అనేది లేదు. ప్రత్యేకంగా ఇంకా పెద్దగా ఏర్పాటు చేయడం ఉంటే దానికి ఏర్పాటు చేస్తాం, దానికి ఏం లేదు. ఉన్నంతనే మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా మొత్తానికైతే అమ్మవారి బోనాల జాతరని కంప్లీట్ చేశారు. ఎలా ఉంది? ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో చేస్తాం. అమ్మవారు ఏ టైంకి చేపియాలి, ఎవరితో చేపియాలి, అది చేపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి అనుకున్న దానికంటే 3 మంది భక్తులు రావడం జరిగింది. బోనాలు కూడా గతంలో కన్నా చాలా వచ్చాయి. దానివల్ల మాకు కొంత ఒకేసారి పెరిగేసరికి కొంత ఇబ్బంది అయింది. అంతేగాని చాలా సంతోషంగా వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని పోయారు. వాళ్ళతో పాటు ఈ లక్షల మంది మామూలు భక్తులతో పాటు ఎప్పుడు రానంత విఐపీలు కూడా ఈసారి అన్ని రకాల విఐపీలు, ప్రతి డిపార్ట్మెంటు విఐపీలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు అమ్మవారు కూడా రంగంలో సంతోషపడ్డది. కానీ ఆ ఆదేశం ప్రకారం ఒకటి చేయలేదని చెప్పి కొంత కోరిక ఉన్నదని దాన్ని కూడా మంత్రి గారు ఇట్లా ఆలోచిస్తా అని చెప్పారు. భవిష్యవాణిలో మరి అమ్మవారు ఒకటి అడగడం కూడా జరిగింది, నాకు 6 నెలల లోపు తీర్చాలి మీరు అని చెప్పేసి కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరి అమ్మవారికి ఏం చెప్పారు సార్? అమ్మవారి ఆదేశం మనం చేయాల్సిందే కదా, మనం ఉన్న చేసే పని అదే కదా. కంపల్సరీ దాని గురించి వారితోటి మా స్థపతి వారు వీళ్ళందరితో మాట్లాడి ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం నుంచి మనం మంత్రివర్యులు ఉన్నారు, పై అధికారులు అందరూ ఉన్నారు, అందరూ మాట ఇవ్వడం జరిగింది. తదుపరి దాని మీద చర్య తీసుకుంటారు. ఇటు ప్రభుత్వ సహకారం కావచ్చు, పోలీసుల సపోర్ట్ కావచ్చు, ఎలా ఉంది సార్ టెంపుల్కి? గత 3 రోజులుగా రద్దీ పెరిగిపోయింది, ఎలా ఉంది? ఈ ఉత్సవాలు అంటేనే మేము ఒక నెల రోజుల ముందు నుంచే మేము ప్రిపేర్ అవుతాం. దీని గురించి ప్రతిదీ ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. మాది కొంతవరకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా దీంట్లోకి జోక్యం చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులందరినీ పిలిచి మీరేం చేయాలి, వచ్చే లక్షల మందికి ఎట్లా చేయాలి అనేది ఆదేశాలు ఇచ్చి అందరి సహకారం, ఒక అధికారులనే కాకుండా అన్ని రకాల ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు కానివ్వండి, అన్ని రకాలుగా వివిధ సంఘాలు, స్కౌట్స్, గైడ్స్ వాళ్ళు అన్ని రకాలుగా ఈ ఉత్సవాలకు సహకరించడం జరిగింది. ప్రత్యేకంగా అందరికీ అమ్మవారి తరఫున వారికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. మరియు నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్న ఇష్యూస్ జరిగాయి, నిన్న మీరు కూడా చూశారు. అంటే సౌకర్యాల విషయంలో కొంచెం వెసులుబాటు సరిగ్గా లేదు అని చెప్పేసి ఓ పక్క జోగి నీళ్ళు ధర్నాలు నిర్వహించడము, ఓ పక్క పబ్లిక్ కూడా అనడము. అంటే ప్రభుత్వం కూడా అసలు నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారులు, మంత్రివర్యులు అందరూ శివశక్తులకు కంపల్సరీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఎలా అయితే సంతోషపడతారో దాని ప్రకారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలవడం, మాట్లాడడం, ఏ ఇబ్బంది అవుతుందనేది మాట్లాడి ఆ ఇబ్బందులను తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే మనం 10 మంది వస్తారన్న కాడ 50 మంది వచ్చారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందే కానీ మీ సౌకర్యాలన్నీ మంచిగా చేశారు, ఏర్పాటు చేశారు. అదే సాయంత్రం మళ్ళీ వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళు ఎట్లా ఎగరాలనుకుంటే ఆ విధంగా ఎగురుకుంటూ అన్ని మేళతాళాలతోటి అమ్మవారికి మళ్ళీ వాళ్ళందరూ సమర్పించారు. ఇప్పుడు ఆ శివసత్తులను కూడా మేము దగ్గరుండి నేనే స్వయంగా 2-3 అమ్మవారి దగ్గరికి తీసుకుపోయి సమర్పించి వాళ్ళకు కూడా అమ్మవారి తరపున శేషవస్త్రాలు, పసుపు కుంకుమ కూడా సమర్పించడం జరిగింది. ఇక అంతకన్నా ఎక్కువ అంటే మనం అయితే ఏం చేయలేం కదా. ఇక చేసేకాడికి ఈ రోజు వచ్చారు. ఈ రోజు కూడా మంచిగా వారికి అమ్మవారి ఆశీస్సులు అందించడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు ఏదో మన మంత్రివర్యుల దృష్టి తీసుకుపోయారు. వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటామని ఏర్పాటు చేయాలన్నారు. మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా స్థలాభావం, స్థలం అనేది లేదు. ప్రత్యేకంగా ఇంకా పెద్దగా ఏర్పాటు చేయడం ఉంటే దానికి ఏర్పాటు చేస్తాం, దానికి ఏం లేదు. ఉన్నంతనే మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, ఎందుకంటే ఉన్నంతలనే గత సంవత్సరం కంటే ఇప్పుడు మూడింతలు కూడా మొత్తం పబ్లిక్ పెరిగారు. భక్తులంతా కూడా రద్దీ ఎక్కువ అయ్యేసరికి కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఘనంగా ఉజ్జయిని మాంకాళి బోనాలు అయితే మరి జరిగాయి అని చెప్పేసి ఈవో గారు కూడా చెప్పారు. మరి కెమెరామెన్ విజయ్తో నిర్మల ఆర్టీ.